హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ. ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారా? ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలండి. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏది సాధించాలన్నా సాధించగలం. అంతేకాకుండా ఆస్తుల కన్నా ముందు ముఖ్యంగా ఆరోగ్యం ఉండాలి. ఈ రోజైతే వీడియో చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీకు కంటెంట్ నచ్చితేనే మీరు స్కిప్ కాకుండా చూడండి. ప్రతి ఒక్కరు వీడియో అనేది కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. నేను ఇంకా మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. లైక్ అనేది చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి ముందుకు వీడియోని తీసుకెళ్ళండి. సో ఈరోజు ఏంటంటే మొత్తం అన్ని నేను వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో బయట పెట్టుకున్నా. ఎందుకంటే రోజు రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. అది వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే కనుక కొద్దిగా రొయ్యలు ఉన్నాయి, ఇంక తీసేసి చేసేద్దాము, ఈరోజు డిన్నర్ కింద చేసేద్దాం అని చెప్పేసి అన్ని బయట పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ 15 రోజుల వరకు మనం నీచ్ అనేది తినాం కదండి, అందుకని చెప్పేసి ఇంకెట్లానూ తీసేసి మళ్ళీ ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేసుకుంటాం కదా అని చెప్పి చక్కగా క్యారెట్, బీట్రూట్, టమాటా ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రొయ్యలు అయితే చక్కగా మనకి మసాలా పౌడర్ ఏంటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి, మనకి కారము చక్కగా ఇవన్నీ వేసి ఒక అరగంట సేపు మ్యాష్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, రొయ్యల్లోకి ఉప్పు అనేది బాగా వెళ్తుంది అనమాట. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ రోజు అయితే నేను ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను కదా, ఇది నిన్న సాయంత్రం వచ్చేసి బుధవారం నైట్ డిన్నర్ కింద చేస్తున్నాను. మళ్ళీ మనం 15 days వరకు తినం కదా అని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట. బాస్మతి రైస్ అయితే ఇంట్లోనే ఉందిలేండి, మొన్న పాప బాబు వచ్చినప్పుడు అయితే ఎక్కువగా తీసుకొచ్చాము. రైస్ ఉంది కదా అనేసి ఇంకా 1 glass చేస్తున్నాను. కొంచెం మనం ఒక్క గ్లాస్ చేసుకున్నా బాగుంటుంది. క్వాంటిటీ అది మనకి తక్కువగా ఉందనుకోండి, మనకి భయం హడావుడి అనేది ఉండదు. చాలా బాగా అంటే టేస్టీగా ఉంటుందన్నమాట. ఎక్కువగా చేసామనుకోండి కొంచెం హడావుడి అనేది వస్తుంది కదా. ఈ రోజు అయితే 1 glass కాబట్టి చాలా టేస్టీగా అనిపించింది. రొయ్యల బిర్యానీ వచ్చేసి ఒక్కొక్కరు అయితే కనుక మిల్ మేకర్ ఇవన్నీ వెయ్యరు, కానీ నాకైతే ఇష్టమే లేండి, వేస్తాను. క్యారెట్, బీట్రూట్ ఏంటి, చక్కగా మిల్ మేకర్ ఏంటి, నెయ్యి ఏంటి, ఇవన్నీ వేసి చాలా బాగా చిన్న సిమ్లో పెట్టి వండాను. చాలా టేస్టీగా అనిపించింది. నిజంగా ఉడుకుతుంటేనే చాలా ఫ్లేవర్ అనిపించింది. ఎట్లానో కరెక్ట్గా చేసే టైంకి మా వారైతే వచ్చేసారు. చక్కగా ఆయనకైతే కనుక సేవ్ చేస్తున్నాను. ఆయన స్నానం చేసిన వెంటనే తినేసారనమాట. చాలా టేస్టీగా అనిపించింది. తక్కువ మాలని ఏంటో తెలియదు, చాలా టేస్టీగా అనిపించి వెంటనే చాలా కొద్దిగా ఇద్దరు కలిపి తినేసాంలేండి. ఇంకొంచెం ఉంటే కనుక ఇంకా అదే అట్లానే ఉంచేసాము. చాలా బాగుందనమాట. రొయ్యలు అనేసరికి ఒక స్పెషల్ అనేది అనిపిస్తుంది అనమాట. రొయ్యల బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి, ఇవన్నీ ఏదో తెలియని టేస్ట్ వస్తుంది అనమాట. అట్లా వచ్చి ఈరోజు అయితే చాలా తృప్తిగా అనిపించింది. చాలా బాగుంది బిర్యానీ అనేది. ఏంటంటే మళ్ళీ రేపటి నుంచి వచ్చేసి మనకి లక్షవారం, శుక్రవారం మనం తినము. ఎట్లాను మళ్ళీ శనివారం నేను వెంకన్న బాబు పూజ చేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ కూడా మొత్తం క్లీనింగ్ పెట్టేసుకున్నాలండి. ఫ్రిడ్జ్లో అయితే మొత్తం అన్ని బయట తీసి పెట్టేశాను. ఈ రోజు అయితే కొన్ని సరుకులు అనేవి తీసుకొచ్చారు. చక్కగా యాలకులేంటి, లవంగాలేంటి, మనకి మసాలా సరుకులు సంబంధించినవన్నీ తెప్పించుకున్నాను అనమాట. అవన్నీ దేనికి దానికి సపరేట్గా పెట్టుకుని బాక్స్ అనేది మళ్ళీ క్లీన్ చేసుకుని అన్ని ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. ఈ రోజైతే ఇంకా చక్కగా అంటే అమ్మవారికి పూజలు వస్తాయి కదా, ఇంకా అన్నీ కూడా మొత్తం క్లీనింగ్ అది డీప్ క్లీనింగ్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. చక్కగా మనం మళ్ళీ అమ్మవారి పూజ ఉంటుంది 15 రోజులు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే కానీ నవరాత్రులు చేస్తాను. సో వీళ్ళని బట్టి వీడియోస్ అనేది నేను అమ్మవారికి సంబంధించినవే పెడతాను. కాకుండా తప్పకుండా మీరు వీడియోనే చూడండి. దేవుడు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. అమ్మవారి నవరాత్రులు 9 రోజులు కూడా చాలా బాగుంటాయి వీడియోస్ అనేది. సో ఇదండి ఈరోజైతే వీడియో చాలా నెమ్మదిగా అంటే లాంగ్ లేకుండా మీకు తక్కువతోనే నేను వీడియోని చూపించాలని చెప్పేసి లెంత్ అనేది ఎక్కువ పెట్టలేదు, కొంచెం తక్కువగానే స్కిప్ చేసి వీడియో రూపంలో చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ రోజైతే వీడియో అన్నది ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.